హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మీకు పాలకూర ఉల్లి కారం ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఇప్పుడు చూపించబోతున్నాను. మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి మీ ఫ్యామిలీ అందరికీ టేస్ట్ చూపించండి. ఎప్పుడు పాలకూర తినని వాళ్ళు, ఇష్టపడని వాళ్ళు కూడాను చాలా ఇష్టంగా తినేస్తారు. అంత టేస్టీగా, అంత బాగుంటుంది. దీని ప్రొసీజర్ కూడా చాలా సింపుల్ అండి. నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. నా వీడియోకి నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చాలామంది వీడియో చూస్తున్నా కానీ ఎవరు లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే ₹20 పాలకూర అయితే తీసుకుంటున్నాను. దీనికోసమని ఒక 2-3 ఆనియన్స్ని అయితే ఇలా కట్ చేసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పాలకూరని వీలైనంత చిన్నగా కట్ చేసి ఇలా కడిగేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం పెద్ద పెద్ద ఆకులు లాంటివి ఏమైనా ఉంటే అవి తీసేసి పక్కన పెట్టేసేయండి. లేతవే వేసేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ని, అవి వేసేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం పెద్దదిగా వేసేసుకోండి, ఏం పర్వాలేదు, మిక్సీ చేస్తాం కదా. ఇందులోనే 10 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసేసుకోవాలి. నా ఉప్పు వీడియో కొంచెం క్లిప్ మిస్ అయింది. ఇవన్నీ కొంచెం కచ్చపచ్చగా ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. మరి ఫైన్ పేస్ట్లో అయితే అవసరం ఉండదు. ఇలా చేసుకొని దాన్ని ఇలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి. పాలకూర ఉల్లి కారం కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇందులోనే 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 లేదా 1.5 టీ స్పూన్ మినపప్పు వేసుకోండి. మినపప్పు వేసుకోవడం వల్ల పాలకూర ఉల్లికారం టేస్ట్ ఇంకా బాగుంటుంది. మనకు తినేటప్పుడు ఇలా దొరుకుతాయి కదా మినపప్పులు, బాగుంటుంది టేస్ట్. అలాగే మీకు కారంకి సరిపడా ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. మనం ఆల్రెడీ అందులో ఉప్పు కారం వేసుకుంటున్నాం కదా, మళ్ళీ ఇందులో వేసాక చూసుకొని టేస్ట్ చూసుకోకండి. మీకు ఏదైనా సరిపోతే అలా వేసుకోవచ్చు. ఇవన్నీ ఇప్పుడు బాగా వేగింది కదా. ఇలా వేగిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ పేస్ట్ని ఇందులోనే వేసుకొని ఈ ఆయిల్లో బాగా మనం అయితే కలిపేసుకొని దగ్గర అయ్యే వరకు అయితే చూడాలి. మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. ఒక మధ్య మధ్యలో జూమ్ చేసి కూడా చూపిస్తాను. ఇప్పుడు వీటిలోనే ఒక ½ టీ స్పూన్ పసుపు, అలాగే ఒక ½ టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. మీ దగ్గర జీలకర్ర పొడి ఉంటే అది కూడా వేసుకోండి. నా దగ్గర జీలకర్ర పొడి అయితే లేదు. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనకి మాడిపోయినట్టు అనిపిస్తుంది, కానీ ఇలా పాలకూర మాడితే దాని టేస్ట్ ఇంకా బాగుంటుంది. మీకు చూపిస్తాను చూడండి. ఇలా చూస్తుంటేనే వేడివేడి అన్నంలో కలుపుకొని తినాలనిపిస్తుంది కదా. ఇలా ఆయిల్ పైకి తేలి ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా పచ్చివాసన పోయి బాగా దగ్గర అయ్యే వరకు కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. ఈ కర్రీకి ఏంటంటే కొంచెం టైం టేకిన్ ప్రాసెస్. కొంచెం ఇలా దగ్గర కలుపుకుంటూనే ఉండాలి, లేకుంటే కొంచెం అడుగు మాడిపోతుంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా కలుపుకుంటున్నారు కదా. మనం వీటిలోనే కడిగి పక్కన పెట్టుకున్నాం కదండి పాలకూరని, అది కూడాను వాటర్ లేకుండా చూసుకుని మొత్తం అలా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఈవెన్గాను. ఆ ఉల్లిపాయ అనేది పాలకూరకి మొత్తం కలిపేలా మొత్తం నీట్గా ఈవెన్గా కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మీకు చూపిస్తాను చూడండి. మూత పెట్టుకొని ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనకి అందులో కొంచెం వాటర్ కంటెంట్ అనేది ఉంటుందండి. పాలకూర ఎంత నీట్గా వాష్ చేసినా సరే మనకి ఎంత వాటర్ వచ్చింది. ఇది వచ్చేసి బాగా లేత పాలకూర, ఫ్రెష్ది, అందుకని కొంచెం వాటర్ ఎక్కువగానే వచ్చింది. మనకి కర్రీ కూడాను కొంచెం గ్రేవీ లాగే ఉంటుంది. చూడడానికి ఇలా అనిపిస్తుంది కానీ టేస్ట్ వేరే లెవెల్లో అయితే ఉంది. చాలా బాగుంది. వేడివేడి అన్నంలో ఇలా పాలకూర ఉల్లికారం కొంచెం వేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుందండి. మనకి ఇలాగా వాటర్ అంతా డ్రై అయ్యే వరకు కూడాను ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ అయితే కుక్ చేసుకోవాలి. మనకు కొంచెం ఈ విధంగా కన్సిస్టెన్సీ సరిపోతుందంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. లేదు మనకు కొంచెం ఇంకా దగ్గర పడాలంటే ఇంకా కాసేపు అయితే ఇలా ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతాను ఇలా లో ఫ్లేమ్లోనే ఉండాలండి. ఇలా దగ్గరకు వన్స్ కుక్ అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మనం వేడివేడి అన్నంలో కొంచెం పాలకూర ఉల్లికారం వేసుకొని ఒక చుక్క నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా నా వీడియోని చూసి ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చింది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.